హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'ఆఫ్టర్ ది హంట్' 2024 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ డ్రామా మూవీ. థ్రిల్లింగ్ సీన్స్ కన్నా డ్రామా సీన్స్ కొంచెం ఎక్కువగానే ఉంటాయి. ఆ డ్రామా సీన్స్ చూడడానికి చాలా ఓపిక ఉండాలి. ఆ సీన్స్ కూడా చూడడానికి అంత ఇంట్రెస్టింగ్‌గా ఏమి ఉండవు. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే ఆల్మా ఒక కాలేజ్ ప్రొఫెసర్. ఒకరోజు ఆల్మా ఇంట్లో ఒక చిన్న పార్టీ జరుగుతుంది. ఆ పార్టీకి స్టూడెంట్స్ అండ్ ప్రొఫెసర్స్ అందరూ వస్తారనమాట. అందులో ఒక ప్రొఫెసర్ హంక్ బాగా తాగేసి ఉంటాడు. అప్పుడు హంక్ తన స్టూడెంట్ మ్యాగ్రెట్‌తో కలిసి తన ఇంటికెళ్తాడు. ఆ తర్వాత రోజు మ్యాగ్రెట్ ఆల్మా దగ్గరికొచ్చి, హంక్ నా మీద అత్యాచారం చేశాడు. నేను వద్దు అని చెప్పినా గూడా ఆగకుండా నా మీద బలవంతం చేశాడని చెప్తదనమాట. అప్పుడు ఆల్మా పెద్ద షాక్ అవుద్ది. ఆ తర్వాత మ్యాగ్రెట్ ప్రొఫెసర్ హంక్ మీద కేస్ పెట్టి తను న్యాయం కోసం పోరాడుతుంటదనమాట. చివరికి తను న్యాయం జరిగిందా లేదా? ప్రొఫెసర్ హంక్‌కి శిక్ష పడిందా లేదా? అనేది మూవీ స్టోరీ అనమాట. ఈ చిన్న పాయింట్ మీద మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తీసుకెళ్తూ ఉంటాడు. ఎక్కడ సీన్స్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఏమి అనిపించవనమాట. అలాంటి సిట్యుయేషన్‌లో స్టూడెంట్ ఎలా ఫీల్ అవుతుంటది? దాంతో పాటు ఆ ప్రొఫెసర్‌ని అసలు ఏం చేశారనేది చూపించే సీన్స్ కూడా ఓకేలాగా అనిపిస్తాయి. అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించవనమాట. ఇంకా ఈ మూవీలో ప్లస్ ఏందంటే స్టోరీ ఓకే అనిపిస్తే, ఆ స్టోరీకి తగ్గట్టుగా స్క్రీన్ ప్లే కూడా పర్లేదు బాగానే ఉంటది. స్టూడెంట్ అండ్ ప్రొఫెసర్ మధ్య వచ్చే కొన్ని కన్వర్జేషన్ సీన్స్ బాగుంటాయనమాట. క్లైమాక్స్ సీన్ బాగుంటది. ఇంకా ఈ మూవీ మైనస్ ఏందంటే, ఆ చిన్న పాయింట్‌ని చాలా స్లోగా సాగదీస్తారు. స్క్రీన్ ప్లే కూడా చాలా స్లోగా ఉంటది. అక్కడక్కడ సీన్స్ కొంచెం బోరింగ్‌గా కూడా అనిపిస్తాయి. మీకు ఈ మూవీలో ఫుల్‌గా ఎక్కువ సీన్స్ కన్వర్జేషన్ సీన్సే ఉంటాయి. అసలు ఏం జరిగింది? ఎందుకు జరిగిందని ఆ డిస్కషన్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. ఆ డిస్కషన్ సీన్స్ మీకు నచ్చేటట్లయితే ఈ మూవీ నచ్చుద్దనమాట. ఎందుకంటే అలాంటి సీన్స్ కొంచెం ఎక్కువగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీ డ్యూరేషన్ వచ్చేసరికి 2 అవర్స్ 20 మినిట్స్ ఉంటది. సీన్స్ మాత్రం చాలా బాగా సాగదీస్తాడనమాట. అవి చూడడానికి అసల ఇంట్రెస్ట్ కూడా ఏమనిపించవనమాట. ఇంకా అదే స్టైల్‌లో క్లైమాక్స్ కూడా తీసుకెళ్తారు. క్లైమాక్స్‌లో ఒక మంచి ఎమోషనల్ సీన్ పెట్టాడు. ఆ మంచి ఎమోషనల్ సీన్స్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తాడనమాట. ఇంకా ఈ మూవీలో ప్రొఫెసర్ ఆల్మాగా జూలియా రోబోట్స్ చేసింది. తన క్యారెక్టర్ బావుంటది. తన క్యారెక్టర్ దగ్గర తన యాక్టింగ్ అండ్ పెర్ఫార్మెన్స్ బాగానే ఉంటది. ఇంకా రిమైనింగ్ యాక్టర్స్ కూడా పర్లేదు బాగానే ఉంటాయి. వాళ్ళ క్యారెక్టర్స్ దగ్గర యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ బావుంటదనమాట. ఇంకా ఈ మూవీ టెక్నికల్ కూడా కాస్త బాగానే ఉంటది. సీన్స్ మాత్రం కొంచెం క్వాలిటీగానే చూపిస్తారు. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ అట్లాంటివి లేవు. ఇంకా ఈ మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు. ఒకసారి చూడొచ్చు. మరి ఈ మూవీలో అంత థ్రిల్లింగ్ సీన్స్ అయితే ఏమి లేవు కానీ, కొంచెం ఎమోషనల్ డ్రామా సీన్స్ ఉంటాయి. అవి నచ్చేటట్లయితే మీకు నచ్చుద్ది. సో, వెరీ లో ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఈ మూవీ చూడండి. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. లేకపోతే లీవ్ ఇట్. మీకు మా ఆడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.